ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకోవడం కోసం బీసీలు ఏకతాటిపై చేయాల్సిన అవసరం ఉందని బీసీ సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. బీసీల కులగణన చేపట్టారని బీసీల జేఏసీ ఆధ్వర్యం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా నాగేశ్వరరావు యాదవ్, శ్రీనివాస్ హాజరయ్యారు. బీసీల రాజ్యాధికారం, సంక్షేమం సాధించుకోవడం కోసం బీసీలు అంతా ఐక్యంగా పోరాడతామని నాగేశ్వర్ యాదవ్, శ్రీనివాస్ అంటున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. పాలక ప్రభుత్వాలు బీసీ జనాభాతో గద్దెనెక్కి బీసీలను విస్మరిస్తున్నారు. అధికారం చేపట్టాక బీసీ సంక్షేమాన్ని పట్టించుకోవట్లేదని కొందరు బీసీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు ఏదైతే బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీలకు కొంత ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అయితే ఈ 15-16 సంవత్సరాల్లో బీసీల జనాభా విపరీతంగా పెరిగింది. ఖచ్చితంగా కులగణన చేపట్టాలంటున్న బీసీ నేతలతో కొంత మాట్లాడే సమాచారం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, యాజ్ ఏ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రెసిడెంట్గా ఉన్నారు. ఎందుకు ప్రభుత్వాలు 2011 నుంచి ఇప్పటిదాకా బీసీ కులగణనకు వెనకంజ వేస్తున్నాయి? మీరేమనుకుంటున్నారు? ప్రభుత్వాలన్నీ అగ్రవర్ణాలు, బీసీలు అత్యధిక శాతం ఉన్నారు. మరి వీళ్ళది కరెక్ట్ కులగణన జరిగితే మరి ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాల్సి వస్తుంది, రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాల్సి వస్తుంది, బడ్జెట్లో భాగస్వామ్యం కావాల్సి వస్తుంది అనే ఒక ఉద్దేశం కనపడుతూ ఉంది. కానీ మేమైతే మొదటి నుంచి చెప్తా ఉన్నాం, బీసీలు 60% దాటిపోయారు ప్రస్తుత జనాభా లెక్కలు తీస్తే. మరి మీరు ఈ దేశంలో ఉన్న మరి అడవిలో ఉన్న జంతువులను కూడా మరి లెక్కిస్తూ ఉన్నారు, కానీ బీసీలను ఎందుకు లెక్కించడం లేదు అనేది సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఇటువంటి విషయాలన్నిటిని కూడా మేము మొట్టమొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రౌండ్ టేబుల్ సమావేశం అనుకోవచ్చు. జేఏసీ ఆధ్వర్యంలో బీసీ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్న వాళ్ళ కోరికల కోసం. అయితే చట్టసభలో మీరు స్థానాలు అడుగుతున్నారు. ఆల్రెడీ చట్టసభల్లో బీసీలు చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్నారు. వాళ్ళు ప్రెజర్ తేలేకపోతున్నారు ప్రభుత్వాలపైన. మా బీసీలకు అన్యాయం జరుగుతుంది, కులగణన చేయండి, ఇలా సంక్షేమం ఇవ్వండి, సపరేట్ నిధులు ఏర్పాటు చేయండి అని వాళ్ళు అడగలేకపోతున్నారు. అంటే పార్టీలకి వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ సంఖ్యలు పడుతున్నాయనే లేదు. దానిపైన కూడా మేము నాయకుల్ని, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలను కానీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా మీరు బీసీ అనే ఒక కార్డు పైన ఎమ్మెల్యేగా కానీ, ఎంపీకి కానీ, మంత్రి కానీ అయినారు కాబట్టి బీసీలని మరి ఏవైతే అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి ఉన్న సమస్యల్ని మీ దృష్టికి మేము మొదటి నుంచి తీసుకొని వస్తూ ఉన్నాం ఉద్యమం రూపంలో. వాటికి బాసటగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాళ్ళకు ప్రతిసారి విన్నవించుకుంటున్నాం. దానికోసమే ఢిల్లీ లెవెల్లో మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మరి ప్రస్తుత ఎంపీ గారైన మన కృష్ణయ్యన్న గారు మరి మొన్ననే ఒక కాన్ఫరెన్స్ని ఈరోజు ఎలా పెట్టారో అట్లా ఓన్లీ ఎంపీలతో పెట్టుకుని వాళ్ళని డిమాండ్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. వెయిట్ ఫర్ సమ్ టైం, లేకపోతే ఉద్యమ రూపం ఇంకా బలంగా మరి ఇట్లాంటి సమావేశాలతో మరి గ్రౌండ్ స్థాయి నుంచి, అంటే గ్రామీణ స్థాయి నుంచి ఢిల్లీ వరకు కూడా ఉద్యమాన్ని చూపిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. బీసీలకు అండగా కృష్ణయ్య అంటేనే బీసీలకి కొండంత అండ అనేది ఒకటి ఉండేది. బట్ ఆయన పార్టీలు మారుస్తూ పదవులు పొందడం వల్ల బీసీలలో సన్నగిలింది ఆయన నాయకత్వం పైన. మీరు ఎట్లా చూస్తారు? అది చాలా తప్పండి. ఇప్పుడు మనము ఒక సమస్యని పరిష్కారం చేసుకోవాలంటే ఎవరైతే పరిష్కారం చేస్తారో, అంటే ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో వాళ్ళతో అయ్యే పనులని మరి ఆయన ఒక బీసీల మరి రిప్రజెంటేటివ్గా వైసీపీ పార్టీ ఉన్నప్పుడు ఆయన ఎంపీగా ఎన్నికయ్యాడు. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ఎంపీగా కంటిన్యూ అవుతూ మరి మా వాణిని ఎక్కడైతే వినిపించాలనో అక్కడ వినిపిస్తూ, ఎవరైతే దీన్ని పరిష్కారం చేయగలరో వాళ్ళకు వినిపిస్తూ, బీసీ గలాన్ని వినిపిస్తున్న ఒక నాయకుడి మీద అవాకు చవాకులు మాట్లాడడం అనేది తప్పు. బీసీలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీల్లో బీసీ యొక్క విభాగాలు ఉన్నాయి. ఆ బీసీ విభాగాలు ఉండడం వల్ల బీసీ సంక్షేమ సంఘానికి వాళ్ళంతా కలిసి రావట్లేదు. ఆయా పార్టీల ఆదేశాలు పాటిస్తున్నారు. వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు. కాబట్టి బీసీలు ఏకతాటిపైకి రావాలన్నా, అనుకున్నది సాధించాలన్నా కుదరదు అని అంటున్నారు. మీరేమంటారు? అబద్ధం. బీసీలు ఏకమవుతున్నారు. తెలంగాణలోన మరి ఆంధ్రప్రదేశ్లో కూడా 2 రాష్ట్రాల్లో భారీ ఎత్తున బీసీ ఉద్యమాలు జరుగుతున్నాయి. మాకు హక్కులు, రాయితీలు కావాలంటని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. చట్టసభలో రిజర్వేషన్లు కావాలంటని నిలదీస్తున్నాయి. జనగణనలో కూడా కులగణన ఉండాలంటని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ప్రభుత్వము మరి అగ్రవర్ణాలు అంటున్నారు, కానీ మరి వాళ్ళ వైపునే ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నాయి. మేము
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. బీసీలు ఏదైతే రాజకీయ పార్టీల వారుగా విడిపోయినా కూడా ఖచ్చితంగా బీసీ సంక్షేమ సంఘానికి లేదా బీసీ ఉద్యమాలకి కలిసి వస్తారు. ఖచ్చితంగా అగ్రవర్ణాల ఆధిపత్య కులాలపైన మా పోరాటం తప్పనిసరిగా ఉంటుందని చెప్తా ఉన్నారు. సంక్షేమ ఫలాలు కావచ్చు, ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి కానీ చేకూరాలి, చట్టసభలో స్థానాలు ఉండాలని కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, బీఆర్కే న్యూస్, కర్నూలు జిల్లా.